అక్కడికి వెళ్ళగానే మొట్టమొదట ఆ ఊర్లో సంకేత్ను చూస్తుంది. కానీ గుర్తుపట్టదు. అప్పుడు సంకేత్తో ఇలా అంటుంది తార. నమస్కారమండి, నా పేరు తార. నేను ఒక రీసెర్చ్ నిమిత్తం హైదరాబాద్ నుండి ఊరొచ్చాను. ఇక్కడ ఉండటానికి ఏదైనా హోటల్ కానీ రూమ్స్ కానీ ఉంటాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేమైనా సిటీ అనుకుంటున్నారా? హోటళ్లు రెస్టారెంట్లు ఉండడానికి ఇక్కడ అలాంటివి ఏముండవు. ఇంతకీ దేనిపైన రీసెర్చ్ చేస్తారు? పలానా అని ఏమీ అనుకోలేదు. పల్లెటూరులో చేయాలనుకున్నాను అంతే. ఇక్కడ ఏముంటాయో చెప్పండి, వాటిపైన చేస్తాను. చూడండి మేడం, ఏమనుకోకుండా రీసెర్చ్ చేయడానికి ఇది మీ సిటీ కాదు. ఇక్కడ మా ఊర్లో ఎటు చూసినా మడిచిన పచ్చని చాపలో ఉండే పంట పొలాలు, రేపు అనేది బాగుంటుందనే ఆశతో ఉండే మట్టి మనుషులు, వారి మలినం లేని మనస్తత్వాలు, ఎకరానికి ఎకరం విస్తరించిన రొయ్యల చెరువులు ఉంటాయి. ఓ సరే, అయితే ఇంతకీ మీరేం చేస్తారు? నేనేం చేయను. మా నాన్నగారు రొయ్యల సాగు చేస్తారు. నేను మా నాన్నగారికి సహాయం చేస్తాను. అబ్బో, సాధారణంగా పల్లెటూరి అబ్బాయిలంటే బండగా మొండిగా ఉంటారనుకున్నాను. మిమ్మల్ని చూస్తే అలా లేరే. సిటీ అమ్మాయిలంటే చాలా ఫాస్ట్గా ఉంటారనుకున్నాను, కానీ మీరు కూడా అలా లేరు అని అనేసరికి ఒక్కసారిగా ఇద్దరూ నవ్వుకుంటారు. ఇంతకీ మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఇక్కడ హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఉంటాయా? ముందే చెప్పాను కదా, ఇక్కడ హోటల్స్ ఉండవు. కానీ మా నాన్నగారికి ఇలాంటి విషయాల్లో చాలా ఆసక్తి. ఒకసారి మా ఇంటికి పదండి, ఆయనతో మాట్లాడితే మీకు దారి దొరుకుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండే మీరు మీ రీసెర్చ్ని పూర్తి చేసుకోవచ్చు. తార తన మనసులో ఇలా అనుకుంటుంది. వీడేంటి మొదటిసారి కలిసినప్పుడే ఏకంగా ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు? ఎందుకైనా మంచిది, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది. తార సంకేత్తో ఇలా అంటుంది. అబ్బే, ఏం పర్లేదులేండి, నేను ఇంకెక్కడైనా చూసుకుంటాను అని సంకేత్ ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే గుడిలో పడుకున్న తారను చూసి గుడిలో పూజారి ఇలా అంటాడు. ఎవరమ్మా నువ్వు? రాత్రంతా గుడిలోనే పడుకున్నావు. ఎవరి తాలూకా? నా పేరు తార. నేను ఒక పరిశోధన నిమిత్తం హైదరాబాద్ నుండి ఊరికొచ్చాను పంతులు గారు. ఎక్కడుండాలో తెలియక గుడిలో ఉన్నాను. ఇంతలో తార మావయ్య అయిన ప్రసాద్ ఆ గుడికి దర్శనం చేసుకోవడానికి వస్తాడు. ప్రసాద్ని చూసిన పంతులు ఇలా అంటాడు. ప్రసాద్ గారు, ఈ అమ్మాయి మన ఊర్లో ఏదో పరిశోధన చేయడానికి హైదరాబాద్ నుండి వచ్చిందంట. ఎక్కడుండాలో తెలియక రాత్రంతా గుడిలోనే పడుకుంది. పంతులు ప్రసాద్ని తారకు ఇలా పరిచయం చేస్తాడు. ఈయన పేరు ప్రసాద్. బాగా చదువుకొని వ్యవసాయం చేస్తుంది ఈ ఊర్లో ఇతను ఒక్కడే. కాబట్టి మీకు పరిశోధన నిమిత్తం ఏదైనా సహాయం చేయగలుగుతారు. ప్రసాద్ని చూసిన తార ఈయనే తన మావయ్య అని గుర్తుపడుతుంది. కాని బయటకు చెప్పదు. ప్రసాద్ తారతో ఇలా అంటాడు. చూడమ్మా, ఇది మీ సిటీలా కాదు, పల్లెటూరు. ఈ ఊర్లో మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆప్యాయంగా పిలుస్తారు, కానీ రావద్దని మాత్రం అనరు. అతిథులకు మర్యాద చేయడంలో మా పల్లెటూరు ఎప్పుడూ ముందుంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉంటూ మీ యొక్క పరిశోధనలు పూర్తి చేసుకోవచ్చు. చాలా సంతోషమండి, మీ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. సరే అయితే మా ఇంటికి వెళ్దాం పద అని ప్రసాద్ తారను వాళ్ల ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ప్రసాద్ తన కొడుకైన సంకేత్తో ఇలా అంటాడు. సంకేత్ను చూసిన తార తను మొదటిగా ఈ ఊర్లో చూసింది తన బావ అని తెలిసి చాలా ఆనందపడుతుంది. సంకేత్, ఈ అమ్మాయి తార సిటీ నుండి మన ఊర్లో ఏదో రీసెర్చ్ చేయడానికి వచ్చింది. పాపం, ఉండటానికి చోటు లేక నిన్న రాత్రంతా గుడిలోనే ఉందట. మన ఇంట్లోనే ఉండి తన పని పూర్తి చేసుకుంటుంది, సరేనా? అరే మీరా? నాన్నగారు, ఈమె నాకు నిన్నే కలిశారు. నేనే రమ్మని చెప్పాను, కానీ ఈమె నన్ను ఏదో దొంగను చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. అవునా? ఏమ్మా తారా, వాడు పిలిస్తే రాకుండా రాత్రంతా గుడిలో ఎందుకున్నావు తల్లి? అది అప్పుడు నాకిక్కడ మనుషుల గురించి అంతగా తెలియదు కదండి. మొదటి పరిచయంలోనే ఎవరైనా ఇంటికి రమ్మంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది కదా, అందుకే రాలేదు. చూసావా నాన్న, సిటీలో మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటారు. రోడ్డు మీద ఎవరైనా పలకరిస్తే చాలు ఏదో కొంపు మునిగిపోతున్నట్టు భయపడిపోతారు. భయం కాదు సంకేత్ గారు, అదే జాగ్రత్త. అయినా మీరు పిలిచినప్పుడు మీ నాన్నగారు ఇంత మంచివారని నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన మాటలు విన్నాక, మీ పల్లెటూరి ఆప్యాయత చూశాక నాకున్న భయం పోయింది. పర్లేదులేమ్మా, కొత్త చోటికి వచ్చినప్పుడు ఆడపిల్లకు ఆ మాత్రం జాగ్రత్తలుండాలి. సంకేత్, తారకు మన ఇల్లు చూపించి తన సామాన్లు గదిలో పెట్టించు. తారమ్మ, నువ్వు ఏమాత్రం మొహమాట పడకు, అది నీ సొంతిల్లనుకో.
అప్పుడు తార తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇది నా సొంతిల్లే మావయ్య. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా వాళ్ళ ఇల్లు. ఎలాగైనా మిమ్మల్ని మళ్ళీ కలపడమే నా లక్ష్యం అని తనలో తానే అనుకుంటుంది. కాసేపటికి సంకేత్ తార దగ్గరకొచ్చి ఇలా అంటాడు. మేడం గారు, రీసెర్చ్ ఆపండి, ముందు వచ్చి భోజనం చేయండి. మీరు వచ్చారని స్పెషల్గా ఇప్పుడే చెరువు దగ్గరికి వెళ్ళి తాజా రొయ్యలు పట్టుకొచ్చాను. మా అమ్మ వండిన రొయ్యల పులుసు తిన్నారంటే మళ్ళీ మీ సిటీ వైపు చూడరు. అవునా? ఖచ్చితంగా తింటాను. మీ అమ్మగారు చాలా కష్టపడినట్టున్నారు నా కోసం. అదేం లేదు మేడం. అన్నట్టు మీకు పరిచయం చేయడమే మర్చిపోయాను. ఈమె మా అమ్మ, పేరు పద్మ. రా తల్లి, సిటీ పిల్లవు. మా పల్లెటూరి వంటలు నీకు అలవాటుంటాయో లేదో అని కొంచెం కారం తగ్గించి వండాను. రా కూర్చో. తార భోజనానికి కూర్చుంటుంది. పద్మ రొయ్యల పులుసు వడ్డిస్తుంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే తార కళ్ళు మెరుస్తాయి. వెంటనే ముఖంలో ఒక తెలియని బాధ కనిపిస్తుంది. ఏమైంది మేడం? నచ్చలేదా? అమ్మా, కారం ఎక్కువైందా ఏంటి? అబ్బే, అదేం లేదు సంకేత్. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ రుచి. మరేమ్మా, ఏమైంది? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. లేదాంటీ, ఈ వంట తింటుంటే నాకు మా నాన్న గుర్తుకొస్తున్నారు. ఆయన కూడా సరిగ్గా ఇలాగే రొయ్యల పులుసు వండుతారు. ఆ రుచి, ఆ సువాసన, ఉక్క ముక్క కూడా తేడా లేదు. సేమ్ టు సేమ్. అవునా? మీ నాన్నగారు వంట చేస్తారా? సాధారణంగా సిటీలో మగవాళ్ళు వంటగదిలోకి వెళ్లరు కదా. మా నాన్నకు నా కోసం వంట చేయటం అంటే ప్రాణం. నేనడిగితే కాదనకుండా నా కోసం ఏదైనా వండి పెడతారు. ఏదేమైనా మీ నాన్నగారు నిన్ను చాలా గారాబంగా పెంచినట్టున్నారు తల్లి. ఆయన పెంపకం నీ మాటల్లోనే కనిపిస్తుంది. అవునాంటీ, నాన్నకు నేనంటే ప్రాణం. అందుకే ఆయన్ని బాధ పెడుతున్న ఒక సమస్యను పరిష్కరించడానికే నేనిక్కడికి వచ్చాను. మరుసటి రోజు ఉదయం తార ఊరి వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా సంకేత్ అక్కడికొచ్చి తారతో ఇలా అంటాడు. ఏంటి మేడం గారు, ఇంకా మొదలు పెట్టలేదు? ఇంతకీ మీ రీసెర్చ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు? మొదలు పెడతాను సంకేత్. కానీ ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలియాలి కదా. అందుకే ఈ ఊరినొకసారి నాకు చుట్టి చూపిస్తారా? ఓ, దాందేముంది, పదండి. మా మైనవరం అందాల గురించి మీ పుస్తకంలో పేజీలు సరిపోవు. ఆ చెరువులు, ఈ గట్లు చూస్తే మీ సిటీనే మర్చిపోతారు. సంకేత్ తారను తీసుకొని ఊరి మధ్యలోకి వెళ్తుంటాడు. అది చూసిన ఊరి పెద్ద సత్యం మరియు సంకేత్ స్నేహితుడు రాము సంకేత్ను ఆపి ఇలా ఆట పట్టిస్తుంటారు. ఒరే సంకేత్, ఎవరా పిల్ల? చూస్తుంటే సిటీ పిల్లలా ఉంది. మాకు చెప్పా పెట్టకుండా రహస్యంగా పెళ్ళేమైనా చేసుకున్నావా ఏంటి? అబ్బే లేదు మావయ్య, ఈమె సిటీ నుండి వచ్చారు. మన ఊర్లో ఏదో రీసెర్చ్ చేస్తారంట. మన ఇంట్లోనే ఉంటున్నారు. అవునా? రీసెర్చ్ కోసమేనా? అయితే మాకు తెలియకుండానే సంబంధం గట్టిగానే కుదిరిందన్నమాట. ఇంతకీ పెళ్ళెప్పుడు మరి? తార నవ్వుతూ ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉంటుంది. రే రాము, నోర్మొయ్యరా. మేడం గారు ఏమనుకుంటారు? ఆమె మనలా కాదు, సిటీలో బాగా చదువుకున్నావిడ. ఏదో పని మీద వచ్చారు. ఎర్ర సంకేత్, ముఖం అంతలో ఎర్రబడిపోతుందెందుకు? నిజం చెప్పు. ఈ పిల్లను చూస్తుంటే మాకు మేనరికంలాగే అనిపిస్తుంది. అసలు మీ ఇద్దరి జోడీ అదిరిపోయిందిరా. చూడండి మేడం, వీళ్ళంతే. ఊర్లో కొత్తగా ఎవరు కనిపించినా ఇలాగే ఆట పట్టిస్తుంటారు. మీరేమీ అనుకోకండి. లేదు సంకేత్, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ మాటల్లో కల్మషం లేదు. కేవలం ప్రేమే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీ ఊరి జనం నన్ను మీ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? సరే పదండి, ఇంకా చాలా చూడాలి. అవును, అతనెవరు? మీ మావయ్య? లేదండి, అతను నాకు వరుసకు మావయ్య అవుతాడు. ఊర్లో మేమందరం పేర్లతో కాకుండా ఇలా బంధాలతోనే పిలుచుకుంటాం. అందుకే బంధాలు, బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఓ, బాగుంది. ఇంతకు మీ మావయ్య అత్తయ్య ఎక్కడుంటారు? నాకు అత్తయ్య మావయ్య ఎవ్వరూ లేరండి. నాకు మా అమ్మ నాన్న, వాళ్ళకి నేను. అంతే. అంతకు మించి మాకెవరూ బంధువులు లేరు. అది విన్న తార తనలో తాను చాలా బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం తార వాళ్ళ అత్తయ్య పద్మతో ఇలా అంటుంది. ఆంటీ, మిమ్మల్ని ఒక విషయం అడగనా? సంకేత్ గారిని చూస్తుంటే చాలా పద్ధతిగా, బాగా చదువుకున్నవాడిలా కనిపిస్తారు. ఆయన ఏం చదువుకున్నారు? వాడు ఇంజనీరింగ్ చదివాడమ్మా. మీ హైదరాబాద్లోనే పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. అవునా? మరి అంత మంచి ఉద్యోగం వదిలేసి
ఈ పల్లెటూరులో రొయ్యల చెరువు దగ్గర ఎందుకుంటున్నారు? అదే వాడి పిచ్చి తల్లి. వాళ్ళ నాన్నను వదిలి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. నిజానికి వాడి చిన్నతనంలో మా కుటుంబంలో కొన్ని గొడవలు జరిగాయి. వాళ్ళ నాన్నకు తన సొంత చెల్లెలతో వచ్చిన మనస్పర్ధల వల్ల మేము సర్వం కోల్పోయాం. ఉన్న ఊరు ఆస్తి అన్నీ వదిలేసి ఖాళీ చేతులతో ఈ ఊరొచ్చేశాం. అవునా? అంత కష్టం వచ్చిందా ఆంటీ? అవునమ్మా. అప్పుడు వాళ్ళ నాన్న పడిన కష్టం వాడు కళ్ళారా చూశాడు. 0 నుండి మొదలుపెట్టి రాత్రింబవళ్ళు కష్టపడి మమ్మల్ని మళ్లీ స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళ నాన్నే. అందుకే సంకేత్కి వాళ్ళ నాన్నంటే ప్రాణం. నాన్న అంత కష్టపడి సంపాదించిన ఈ గౌరవాన్ని, ఈ ఆస్తిని నేను దగ్గరుండి చూసుకోవాలి కాని ఆయన్ని ఒంటరిని చేసి నేను ఏ దేశమో ఏ పట్నమో వెళ్లడం నా వల్ల కాదు అని ఇక్కడే ఉండిపోయాడు. అది విన్నాక తార తన మనసులో ఇలా అనుకుంటుంది. నేను నాన్న కోసం అమెరికా వెళ్ళలేదు, బావ కూడా మావయ్య కోసం హైదరాబాద్ వెళ్ళలేదు. ఇద్దరి ఆలోచనలు ఒకటే అని అనుకుని తార సంకేత్ను ఇష్టపడి ప్రేమించటం మొదలు పెడుతుంది.